హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈరోజు పండుమిర్చి పచ్చడి అయితే చేశానండి. సో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. కానీ చాలా ఈజీ అండి, సింపుల్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 months వరకు అయినా నిల్వ అయితే ఉంటుంది. సో పచ్చడి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఎంతెంత క్వాంటిటీలో తీసుకుంటున్నానో చూద్దాం రండి. ఫస్ట్గా అయితే కేజీ పండుమిర్చి అయితే తీసుకున్నాను. అవి శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టి తుడిచి తీసుకున్న పండుమిర్చి అండి. తొడుములన్నీ కూడా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అవి చిన్న చిన్న పీసెస్ లాగా అయితే పండుమిర్చిని కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్గా అయితే చింతపండు 200 grams చింతపండు తీసుకున్న, ఒక 2 or 3 ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, సాల్ట్ కూడా 200 grams తీసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవి కూడా 200 grams తీసుకున్నాను. ఆయిల్ సరిపడా, తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోండి. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ కూడా మనకి పండుమిర్చికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. సో నెక్స్ట్ కొద్దిగా మెంతులుని, ఆవాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. అవి కొద్దిగా పౌడర్ చేసుకోవాలి. సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మెంతులు, ఆవాలని ఫ్రై చేసుకుందాము. అవి మంచిగా వేయి ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చి మంచి అరోమా వస్తుంది కదా. సో అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేద్దాము. అప్పటి వరకు అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వాటిని మిక్సీ పట్టుకోవాలండి, పౌడర్ చేసుకోవాలన్నమాట. సో కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకుని వీటిని మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుందాం. సో తర్వాత ఇవి పండుమిర్చి కూడా అవి పేస్ట్ చేసుకోవాలి కదా. సో హాఫ్ అయితే పండుమిర్చి వేస్తున్నాను. ఒకసారి గ్రైండ్ అవ్వదు కదా, సో హాఫ్ కింద చేస్తున్నాను అనమాట. సో హాఫ్ అయితే పండుమిర్చి వేసాను. పండుమిర్చి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ వేసుకుందాము. వెల్లుల్లిపాయలు, హాఫ్ వెల్లుల్లిపాయలు వేసుకుందాము. హాఫ్ వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ కూడా వేసుకోవాలి. హాఫ్ అయితే గార్లిక్ వేసాను కదా, సాల్ట్ కూడా హాఫే వేసుకుందాము. తర్వాత చింతపండు కూడా హాఫ్ వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు, అంటే మళ్ళీ నెక్స్ట్ గ్రైండ్ చేసినప్పుడు వేద్దామనేసి. సో సాల్ట్ కూడా హాఫ్ వేసుకున్న తర్వాత ఇవి మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. చూసారా, పేస్ట్ అయింది కదా. ఇందాక మనం మెంతులు, ఆవాలు ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకుని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మనకి రెడీ అయింది కదా. ఇప్పుడు దీనికి తాలింపుకి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము. నేనైతే ఆయిల్ తీసుకున్న ఆయిల్లో హాఫ్ ఆయిల్ అయితే వేస్తున్నాను. సో పచ్చడి అంతా కూడా నేను తాలింపు అయితే వేయట్లేదు, హాఫే వేస్తున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొద్దిగా తీసుకుని తాలింపు వేసుకోవచ్చు. ఒకసారి తాలింపు వేసుకున్న పచ్చడి అంతా బాగోదు. మనకు కావాల్సినప్పుడు కొంచెం తీసుకుని తాలింపు వేసుకుంటే పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది, 2 months నిలవ ఉంటుంది కదా. సో దానికనేసి ఆయిల్ హీట్ ఎక్కింది కదా బాగా. గార్లిక్ కూడా వేసుకున్నాం. వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 by 1 మనం తీసుకున్న తాలింపులన్నీ వేసుకుందాం. జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ ఆవాలు కూడా వేసుకున్నాం. కావాలంటే మీరు ఇందులోకి శనగపప్పులు అవి కూడా వేసుకోవచ్చు. తాలింపులకి బాగుంటుంది టేస్ట్. పెద్దవాళ్ళందరూ అయితే ఇష్టపడతారు, చిన్నపిల్లలు పెద్దగా ఇష్టపడరు కదా ఎక్కువ తాలింపు వేస్తే. సో అందుకని నేను వేయట్లేదు, మా పిల్లలు ఇష్టపడరని. సో మీ అందరికీ ఇష్టం అనుకుంటే వేసుకోండి, నేనైతే వేయలేదు. సో ఇదిగో మనం పండుమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చడి, అవి కూడా ఇందులో వేసుకుని తాలింపులో ఫ్రై చేద్దామండి. ఎందుకంటే మనం ముందుగా ఏమీ ఫ్రై చేయలేదు కదా, సో అందుకని ఆయిల్లో కాసేపు అయితే ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే పండుమిర్చి పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.